హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరో నలుగురికి మల్కాజ్గిరి కోర్టు రిమాండ్ విధించింది. హెచ్సీఏ ఎన్నికల్లో అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై అందిన ఫిర్యాదులతో సిఐడి వారిని అరెస్ట్ చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సైతం టికెట్ల విషయంలోనూ జగన్మోహన్ రావుపై తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. హెచ్సీఏలో అక్రమాలు, నిధుల దుర్వినియోగం సహా ఫోర్జరీతో పాటు మరిన్ని అవకతవకలకు పాల్పడినట్లు సిఐడి గుర్తించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటేనే నిత్యం వివాదాలమయం, నిండా రాజకీయాలతో తరచూ అవినీతి ఆరోపణలు ముంచెత్తే క్రికెట్ సంఘం అంటే ఇదే. తాజాగా హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్ అయ్యారంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 2 రోజుల కిందట అదుపులోకి తీసుకున్న ఆయన రిమాండ్ రిపోర్టులో సిఐడి కీలక విషయాలు పేర్కొంది. జగన్మోహన్ రావు గౌలిపుర క్రికెట్ క్లబ్ పేరును శ్రీచక్ర క్లబ్గా మార్చారని, ఆ క్లబ్ డాక్యుమెంట్స్లోని సంతకాలతో యజమాని సంతకాలు సరిపోలడం లేదని రిపోర్టులో పేర్కొన్నారు. ఈ మేరకు లభ్యమైన కీలక ఆధారాలతో ఆయనను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన కేసులో అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో సహా మరో 4 నిందితులకు మల్కాజ్గిరి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. హెచ్సీఏలో అక్రమాలు, నిధుల దుర్వినియోగం సహా ఫోర్జరీ సంతకంపై ఆయనను అరెస్ట్ చేసినట్లు సిఐడి తెలిపింది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు, మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకాన్ని జగన్మోహన్ రావు ఫోర్జరీ చేసినట్లు సిఐడి గుర్తించింది. ఫోర్జరీ పత్రాలను జగన్మోహన్ రావుకు కవిత అందించగా ఆ నకిలీ పత్రాలతోనే హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు ఎన్నికైనట్లు సిఐడి విచారణలో తేలింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసు అధికారులు అసలు కారకులపై చర్యలు తీసుకున్నారు. మరోవైపు హెచ్సీఏలో అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై టీసీఏ అధ్యక్షుడు గురువారెడ్డి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేసిన సిఐడి దర్యాప్తు చేపట్టింది. జగన్మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, శ్రీచక్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షురాలు కవిత, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్ పై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్టు సిఐడి అదనపు డీజీ చారుసిన్హా ఓ ప్రకటనలో తెలిపారు. జగన్మోహన్ రావుపై గతంలో ఎస్ఆర్హెచ్ పలుమార్లు సంచలన ఆరోపణలు చేసింది. దాంతో తెలంగాణ సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీస్పై హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రావు తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు విజిలెన్స్ విచారణలో అధికారులు నిర్ధారించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా సిఐడి కేసు నమోదు చేసింది. గతంలో క్రికెట్ మ్యాచ్లు జరిగే క్రమంలో ఉప్పల్ స్టేడియంలో కాంప్లిమెంటరీ టికెట్లపై హెచ్సీఏ, ఎస్ఆర్హెచ్ మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఇంతకుముందు అన్ని కేటగిరీలో పాసులు కేటాయించాలని హెచ్సీఏ సన్ రైజర్స్ ఫ్రాంచైజీని కోరింది. ఎస్ఆర్హెచ్ సీఈఓ షణ్ముగంతో ఫోన్లో మాట్లాడిన హెచ్సీఏ ప్రతినిధులు తమ నిర్ణయాలు తెలిపారు. హెచ్సీఏకు కేటాయించే టికెట్లు యథావిధిగా కొనసాగించేటట్లు చూస్తామని అప్పుడే షణ్ముగం తెలిపారు. అయితే ఇండియన్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ల ఉచిత పాసుల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య నెలకొన్న వివాదం పెనం మించి పొయ్యిలో పడ్డట్టయింది. ఈ వివాదం కాస్త ప్రభుత్వం దగ్గరకు వెళ్లడంతో సీఎం ఆదేశాల మేరకు విజిలెన్స్ దర్యాప్తు కొనసాగించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు గతంలో ఉప్పల్ స్టేడియానికి చేరుకుని సోదాలు జరిపారు. ఒప్పందం ప్రకారం ఐపీఎల్ టికెట్లు కేటాయించినా ఇంకా అదనపు కాంప్లిమెంటరీ ఇవ్వాలని జగన్మోహన్ రావు కావాలని బెదిరింపులకు దిగారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. టికెట్లు ఇవ్వనందుకు స్టేడియంలోని సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇవ్వాల్సిన F3 బాక్సుకు తాళం వేసుకున్నారని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం హెచ్సీఏ ట్రెజరర్కు మెయిల్ పంపింది. ఇది తీవ్ర చర్చనీయాంశమై పలుమార్లు వివాదాలకు కారణమైంది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ సహా అంతర్జాతీయ మ్యాచ్ల ఆర్థిక లావాదేవీల్లోనూ భారీగా అవకతవకలు జరిగాయని సిఐడి గుర్తించింది. 2024లో జరిగిన ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్, భారత్ బంగ్లాదేశ్ T20 మ్యాచ్, అలాగే ఐపీఎల్ 2024 సీజన్కు సంబంధించిన 7 మ్యాచ్ల కేటరింగ్ వర్క్స్ కేటాయింపుల్లో ఈ ప్రొక్యూర్మెంట్ విధానం పక్కన పెట్టి జగన్మోహన్ రావు తనకు నచ్చిన వారికి పనులు కేటాయించి కిక్ బ్యాక్స్ పొందినట్లు సిఐడి గుర్తించింది. బీసీసీఐ మంజూరు చేసిన నిధుల వినియోగంలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఐపీఎల్ 17-18 సీజన్లకు సంబంధించి సన్ రైజర్స్ హైదరాబాద్ చేపట్టిన ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనులను జగన్మోహన్ రావు బృందం తన ఖాతా
ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది ఐపీఎల్ సమయంలో 11,85,609తో స్టేడియంలో ఏసీలు అమర్చినట్లు లెక్కలు చూపారు. 6,85,418 రూపాయల విలువైన ఎలక్ట్రిక్ సామాగ్రి కొన్నట్టు చూపారు. కానీ టెండర్లు లేకుండానే ఆ పనులు చేపట్టినట్టు తేలింది. 2024-25లో బీసీసీఐ డొమెస్టిక్ సీజన్కు సంబంధించి 1.03 కోట్లు వెచ్చించింది. 1340 క్రికెట్ బంతులను కొనుగోలు చేసినట్లు చూపారు. అందుకు టెండర్లు నిర్వహించలేదు. స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయలేదు. ఇదే సీజన్లో క్రీడాకారుల దుస్తుల కొనుగోలు కోసం టెండర్లు లేకుండా 56,84,605 కేటాయించారు. అలాగే ప్రీమియం బ్యాంకెట్ కేటరింగ్ సర్వీస్ కోసం ఐటీసీ కాకతీయ హోటల్కు చెందిన శ్రీనివాస రిసార్ట్స్ ఏజెన్సీకి 31,07,700 చెల్లించారు. వాస్తవానికి ఆ సంస్థ టెండర్లలో ఎక్కువ మొత్తం కోట్ చేయడం ద్వారా L2గా నిలిచింది. కానీ టెండర్లలో తక్కువ కోట్ చేసి L1గా నిలిచిన గురూస్ కేటర్స్ను కాదని L2కు కాంట్రాక్టు అప్పగించారు. ఇప్పుడు వీటన్నింటిపై విచారణ జరుగుతోంది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది కాబట్టి మరిన్ని ఆర్థిక అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది. హైదరాబాద్ క్రికెట్ వర్గాల్లో ఈ పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. హెచ్సీఏ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఐపీఎల్ పాసులు, ఉచిత టికెట్ల కోసం ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని వేధించిన అంశంపై సీఎం రేవంత్ ఆరా తీశారు. కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో బెదిరించిన అంశంపై విజిలెన్స్ ఎంక్వైరీకి సీఎం ఆదేశించారు. సన్ రైజర్స్ను హెచ్సీఏ ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవమా కాదా తేల్చాలన్నారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా విజిలెన్స్ డీజీకి ఆదేశాలిచ్చారు. విచారణ బాధ్యతను విజిలెన్స్ హెడ్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి అప్పగించారాయన. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరు ఉందని తీవ్రంగా విమర్శించిన సీఎం అప్పుడే దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు. పాసుల విషయంలో హెచ్సీఏ ఇబ్బందులు పెడుతున్నట్లు సన్ రైజర్స్ మేనేజర్ శ్రీనాథ్ రాసిన లేఖ సంచలనమైంది. పాసుల కోసం తమను బెదిరింపులకు గురి చేసిందని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఆరోపించింది. పాసులు ఇవ్వనందుకు స్టేడియంలోని బాక్స్లకు తాళం వేసి ఇబ్బందులు పెట్టారని పేర్కొంది. ఇలా అయితే తమ వల్ల కాదని తాము వేరే చోటుకు వెళ్లిపోతామని హెచ్సీఏకి సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ లేఖ రాసింది. దీంతో ప్రభుత్వం వేగంగా స్పందించి నష్ట నివారణ చర్యలకు దిగింది. విజిలెన్స్ విచారణకు ఆదేశించగా తాజాగా విచారణ పూర్తయి నివేదికను ప్రభుత్వానికి అందించడంలో ఈ విషయాలన్నీ బహిర్గతమయ్యాయి.